నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో అతిసార నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులు ప్రజలు అతిసార బారిన పడకుండా నియంత్రించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అతిసార నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఆయా పాఠశాలల్లో ఎన్ని పాఠశాలలకు రక్షిత తాగునీరు అందిస్తున్నారు, ఎన్ని పాఠశాలలకు సాధారణ నీటి సరఫరా జరుగుతుంది అనే వివరాలు తెలపాలని డీఈఓను ప్రశ్నించారు. డీఈఓ పూర్తి స్థాయిలో సమాచారం తెలపకపోవడంతో జిల్లాలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారని కలెక్టర్ డీఈఓను ప్రశ్నించారు. ఫిబ్రవరిలో వచ్చానని డీఈఓ తెలిపారు. ఫిబ్రవరిలో అంటే కొత్త కాదని పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లోని తాగునీటి పథకాలకు వాటర్ సోర్స్ ఎక్కడా అనేది తెలుసుకుని రోజువారీ ఫ్లోరినేషన్ టెస్ట్ను చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లోని తాగునీటి సరఫరా వివరాలను సాయంత్రానికి నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో డయేరియా నివారణపై ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను అప్రమత్తం చేయడం జరిగిందని డిఎంఎన్ హెచ్ఓ సురేష్ కుమార్ తెలిపారు. గ్రామాల్లో పట్టణాల్లో తాగునీటి సరఫరా చేసేటప్పుడు నిరంతరం ఫ్లోరినేషన్ టెస్ట్ చేసి ఆ నివేదికలను హెచ్ఓడీలు సమీక్షించుకొని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల సమీపంలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించామని ఐసీడీఎస్ పీడీ మాధురి తెలిపారు. గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని తెలిపామన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్ అలీ, డిపిఓ ఉషారాణి, డిఈఓ సుభద్ర, రిమ్స్ వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్ని స్కూల్స్ లేవు, ఫిల్టర్డ్ వాటర్ ఎక్కడ ఎన్ని స్కూల్స్ లేవు? మనకి వాటర్ సప్లై ఉన్న స్కూల్స్ ఉన్నాయి మేడం. తక్కువగా ఉన్న 2 స్కూల్స్ ప్రాబ్లం అనేది మనకి మేము కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాం మేడం. తీసుకుంటున్నాం. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఫిబ్రవరి వచ్చాము. ఎగ్జామ్స్ లీవ్ కాదు, ఫిబ్రవరి కొత్తగా కాదు. మేడం, అంటే స్కూల్స్ క్లోజింగ్ డే అంటే ఎగ్జామ్స్ ఓకే ఫైన్. అక్కడ మీకు టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? మనకి ఉన్నవి ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని కలిపి 1800 స్కూల్స్ ఉన్నాయి మేడం. మీరు బై 5 o'clock నాకు మీకున్న టోటల్ స్కూల్స్ ఎన్ని స్కూల్స్లో ఫిల్టర్డ్ వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఉన్నది. తర్వాత అక్కడ ఏ సోర్స్ నుంచి ఎక్కడ నుంచి మీరు పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు, అక్కడ తప్పకుండా వారు క్లోరిన్ టెస్ట్ చేయాలి. వాటర్ టెస్టింగ్ అనేది చేయాలి, ప్రతిరోజు చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? అంటే ఆరో ప్లాంట్స్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి మేడం, కొన్ని స్కూల్స్కి ఆరో ప్లాంట్స్ లేవు. మనకు వాటర్ ట్యాప్ ద్వారా ఇచ్చేవి పంచాయతీ. అదే డీటెయిల్స్ తీసుకోండి, మీకు తెలియాలి ఎన్ని స్కూల్స్కి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఆ అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు క్లోరిన్ టెస్ట్ చేయిస్తాం. ఏమేమి చేస్తారు అంటే మనకి ఉన్నటువంటి ఏ స్కూల్స్లో మనకి డ్రింకింగ్ వాటర్ రూట్ సోర్సెస్ ఏమేమి ఉంది వాటర్ టెస్టింగ్ అనేది చేసి మనకి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు జూలై 1వ తేదీన ఉదయం 6 గంటలకే ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ నగదును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. డీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని ప్రజలకు ఇస్తుందని అన్నారు. 11 రకాల కేటగిరీలో ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్ నగదుతో పాటు జులై పెన్షన్ కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. 100% వికలత్వం ఉన్నవారికి గతంలో 5,000 రూపాయలు పెన్షన్ పొందే, పెరాలసిస్ సోకి మంచంలో ఉన్నవారికి, సివియర్ మస్కులర్ డయాస్ట్రోఫీ సోకిన వారికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వారికి 5,000 నుంచి 10,000 వరకు పెంచినట్టు తెలిపారు. పెన్షన్దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో 2,92,999 మంది పెన్షన్దారులకు 2,11,00,000 నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కు సంబంధించి మనకు జీఓఎంఎస్ నెంబర్ 43 2024 జూన్ 13న జీవో ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఈ జీవోలో ఈ పథకానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. మరి మనకు ఇప్పటి వరకు వస్తున్న పెన్షన్ కేటగిరీస్ 11 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గతంలో 3,000 రూపాయలు వచ్చేవి, ఇప్పుడు వాటిని 4,000 రూపాయలకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, వీవర్స్,
టాడీ టాపర్స్, ఫిషర్మెన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ పెన్షన్స్, డప్పు ఆర్టిస్ట్స్, అలాగే కళాకారుల పెన్షన్లు, ఇవి 11 రకాల పెన్షన్లు. వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ ఎన్హాన్స్ చేయటం జరిగింది. వీళ్లకు ఈ ఎన్హాన్స్ చేసిన అమౌంట్తో పాటు గత 3 నెలల అరియర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ జూలై 1వ తేదీన. మొత్తము వీళ్లకు ఇప్పుడు నేను చెప్పిన 11 కేటగిరీల పెన్షనర్స్కి 7,000 రూపాయల పెన్షను వాళ్ళ ఇంటికే వెళ్ళి గవర్నమెంట్ స్టాఫ్, సచివాలయంలో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకు ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. డిజేబుల్ పెన్షన్స్, వికలాంగులకి, మల్టీ డెఫర్మిటీ లెప్రసీ వీళ్లకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెన్షన్ ఎన్హాన్స్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా కంప్లీట్గా డిజేబుల్ ఉన్న వాళ్ళకి, 100% డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఉంది. వీళ్లకు 5,000 నుంచి 15,000 రూపాయలకి పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది. అలాగే సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ కేసెస్ అండ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఈ పెన్షన్ పెంపుదల చేయటం జరిగింది. వీళ్ళు ఎవరంటే సికేడియు డయాలసిస్ ప్రైవేటు, సికేడియు డయాలసిస్ గవర్నమెంట్ అండ్ సికిల్ సెల్ డిసీజ్, థలసేమియా, సివియర్ హిమోఫీలియా, సైనిక్ వెల్ఫేరు, అభయహస్తం పెన్షన్స్, అమరావతి ల్యాండ్లెస్ పూర్, వీళ్ళకి ఈ 8 కేటగిరీస్కి గతంలో ఉన్నట్లే ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకైతే చేంజ్ ఏం లేదు. ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. సచివాలయం సిబ్బంది ఇంకా ఎక్కడైనా షార్టేజ్ ఉంటే ఇతర గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వాళ్ళను కూడా ఈ పెన్షన్ పంపిణీ కోసము కేటాయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా 1వ తేదీ ఉదయం 6 గంటలకే వాళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తము మన జిల్లాలో 2,92,990 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళకి అరియర్స్తో కలిపి 200 కోట్ల 11,04,000 రూపాయలు వీళ్లకు మొత్తం అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడెంలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. ముందుగా గోడెంలకు వేసిన సీళ్లను పరిశీలించి అనంతరం వాటిని తెరిపించి గోడెంలో భద్రపరిచిన ఎన్నికలకు వినియోగించని 1076 ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ల వద్ద భద్రతా చర్యలు, రికార్డును పరిశీలించారు. ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోడౌన్ను తనిఖీ చేశామని కలెక్టర్ తెలిపారు. పటిష్ట భద్రతా చర్యలు అమలు జరుపుతున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ECI instruction prakaram district education election officer every month and once in 3 months in the presence of political parties EVM godowns anadi inspection chesi report pampinchali. So dani prakaram ee roju quarterly inspections in the presence of political parties any parties nunchi kuda vacharu except వైఎస్ఆర్సీపీ పార్టీ, మిగతా అన్ని పార్టీస్ వారి రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు వచ్చారు. సో వారు ప్రెసెన్స్లో ఈరోజు ఈవీఎం గుడౌన్స్, సో ఇక్కడ ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా అన్పోల్డ్ ఈవీఎంస్, దాదాపుగా ఒక 1600 అన్పోల్డ్ ఈవీఎంస్ ఇక్కడ ఉన్నాయి. దాంట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ కండిషన్, సో ఎలా ఉంది, సీల్ సిస్టమ్, సెక్యూరిటీ, దాని ప్రకారం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అన్నీ ఈరోజు ఇక్కడ బాగానే ఉంది. ఆ రిపోర్టు కూడా ఇప్పుడు మనము ఈసీఐకి మనం పంపిస్తాం. 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర అన్నారు.
ప్రకాశం జిల్లా నుండి 2724 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయగా వారిలో 2619 మంది ఉత్తీర్ణులు అయినట్లు వివరించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను వారికి పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను, ప్రత్యేక తరగతులను పర్యవేక్షించిన మండల విద్యాశాఖ అధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను సుభద్ర అభినందించారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని డీఈఓ ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా మన విద్యా సంవత్సరం 2024-25 సంవత్సరం ప్రారంభించే ముందుగా మనకి ఆల్రెడీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ అయితే మాత్రం మనకి వచ్చినటువంటి ప్లేసు స్టేట్లో ఫస్ట్ ప్లేస్ మళ్ళీ చక్కగా మంచి స్థానం సాధించాము. మరి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ హాజరైన వాళ్ళు చూసినట్టయితే 2724, అలా పాస్డ్ చూస్తే 2619. అలా చూసినా కూడా మనకి టోటల్గా లాస్ట్ టైం కూడా మనం స్టేట్ మొత్తం మీద 7th ప్లేస్ సాధించాము. ఆ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్లో ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ పాస్ అయిన ఉత్తీర్ణత చూస్తే కనుక రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రకాశం జిల్లా మంచి ప్రగతిని సాధించిన ఈ సందర్భంగా మన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అండ్ ఆల్ హెచ్ఎంస్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరి కోఆర్డినేషన్తో మాత్రమే మనం ఈ విద్యా ప్రగతి అటెండెన్స్తో మనం హాజరుపరుచుకోవడం కానీ, పిల్లల్ని మనం రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కానీ, ఉత్తీర్ణత సాధించడంలో తీసుకున్నటువంటి ఏర్పాట్లు సక్సెస్ఫుల్గా సాధించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో మనకి ఆల్రెడీ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా సంబంధిత కాగితాలతో పాటు లైసెన్స్, హెల్మెట్ ధరించి ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్ పవర్ ఆఫీస్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. వాహనదారులు మద్యం సేవించి నడపడం, అధిక వేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకోసం మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మద్యం సేవించి నడిపిన వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ప్రతిరోజు అనేక ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. రొటీన్ డ్యూటీస్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. పవర్ ఆఫీస్ దగ్గర ఎవరికైతే సరైన పత్రాలు లేని వారి వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఆర్సీ కార్డు చూపించిన వాళ్ళకి, రిమైనింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఇలా పొల్యూషన్ సర్టిఫికేట్ చూపించిన వారికి జరిమానా విధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మన
ఆనరబుల్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము మన హెల్మెట్ కంపల్సరీ మ్యాండేటరీ అనేది మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరిగింది. దానికని ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా హెల్మెట్ యూజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నిన్న కూడా మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన ఒంగోలు టౌన్ మొత్తంలో అవేర్నెస్ ప్రోగ్రాము వాళ్ళ హెల్మెట్ ఎవరికైతే లేదో వాళ్ళకి చలానాలు విధించడం జరిగింది. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు అనేది నడపకూడదు. ఆ విధంగా ఎవరైనా పట్టుబడినచో వాళ్ళకి కోర్టులో 10,000 రూపాయల ఫైన్ వరకు జరిమానా విధించడం జరుగుతుంది. వాహనం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ దృష్టిలో పెట్టుకుని వాహనదారులు సరైన పత్రాలు మరియు ఈ మద్యం తాగకుండా వాళ్ళు సేఫ్గా వాళ్ళ గమ్యాన్ని రీచ్ అవ్వాలని చెప్పి హెల్మెట్ యూజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 29వ తేదీన పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. 10 గంటల 30 నిమిషాలకు ఒంగోలులో దక్షిణ బైపాస్ సెంటర్ దగ్గరలోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులకు శనివారం వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలరావు వెల్లడించారు. వైద్య విద్యార్థులు నిరంతరం నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలుగా తమ వైద్య కళాశాలలో ప్రతి నెల సైంటిఫిక్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇక్కడ చదువుకునే 90 మందికి పైగా పీజీ విద్యార్థులు ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వర్క్షాప్లో పాల్గొన్న పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడం జరుగుతుందని, ఈ సర్టిఫికెట్లు వారి కెరీర్కు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుధాకర్, ఫార్మకాలజీ హెచ్ఓడి చంద్రకళ పాల్గొన్నారు. మెడికల్ ప్రొఫెషన్లో నిరంతరాయంగా మన నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మా మెడికల్ కాలేజ్లో సైంటిఫిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయండి. అందులో భాగంగానే అంటే 29వ తారీఖు ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో ఒక సెమినార్ వర్క్షాప్లా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కదా, మా దగ్గర 99 పీజీ సీట్లు ఉన్నాయని. సో ప్రతి పీజీ స్టూడెంటు ఎల్లుండి మేము కండక్ట్ చేసే వర్క్షాప్లో కంపల్సరీగా తర్ఫీదు పొందుండాలి, సర్టిఫికేట్ పొందుండాలి. అలా ఉంటేనే వాడు సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మ్యాండేటరీ రూల్, యూనివర్సిటీ ఎన్ఎన్సీ రూల్. దాంట్లో భాగంగానే జీసీపీ అనే వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నామండి. అది ఎల్లుండి ఉదయం 9ంటికి స్టార్ట్ అవుతుందండి. 10:30కి అంటే మొత్తం 6 నుంచి 8 గంటలు ఉంటుంది. దానికి క్రెడిట్ అవర్స్ కూడా మేము అప్లై చేసాము. సో ఆ సర్టిఫికేటు అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ మేము సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ కూడా మేము యూనివర్సిటీకి, ఎన్ఎంసీ కూడా మేము అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఒక నిరంతరంగా జరిగేటువంటి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగానే ప్రతి నెల ఏదో ఒకటి సైంటిఫిక్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. అలాగే పెథాలజీ వాళ్ళు, అలాగే మన జోన్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ, అంటే మన జోన్ అంటే ఏంటి, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు, మనము, అలాగే కాటూరి, ఎన్ఆర్ఐ, నెల్లూరు, వీళ్ళందరికీ కలిపి ఒక జోన్ కింద వస్తామండి. సో ఈ జోన్లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం కూడాను వాళ్ళ యొక్క నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి 2-3 నెలలకు ఒకసారి సిఎంఈ అనే జోనల్ సిఎంఈ అని కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మన పెథాలజీ మేడం, అదే ఫార్మకాలజీ చంద్రకళ మేడం గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ మంత్ 20వ తారీఖు ఒక జీరియాట్రిక్ ఆంకో ఫార్మకాలజీ మీద, అంటే పెద్దవాళ్ళలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మందులు ఏ విధంగా వాడుకోవాలి, రకరకాల పద్ధతులు ఏమైనా ఉన్నాయా, దాంట్లో ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్డేట్ చేసుకోవడానికి ఒక సిఎంఈ. ప్రమాదంలో కాలు పూర్తిగా నుజ్జునుజ్జై తీసేయాల్సిన ఆ కాలును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 మేజర్ సర్జరీలు నిర్వహించి కాలు పోకుండా తమ వైద్య ప్రతిభను చూపినట్లు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి చాలా అరుదైన కేసులను ఛాలెంజ్గా తీసుకుని మేము చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఆ వ్యక్తి నడవటం తమ విజయానికి గర్వంగా ఉందన్నారు. ఒంగోలుకు చెందిన కొంగలేటి వెస్లీకి దొనకొండ దగ్గర ప్రమాదానికి గురై కాలు నుజ్జునుజ్జయింది. ఆ వ్యక్తి గుంటూరులోని ఒక వైద్యశాలకు వెళ్లడంతో కాలు తీసివేయాలని చెప్పినట్లుగా తెలిసింది. అతనికి కాలు తీసివేయడానికి ఇష్టపడక ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకొని సంప్రదించారు.
అది కరోనా సమయం కావడం వల్ల వైద్యం అందుతుందో లేదో అని భయపడుతూ ఆసుపత్రి చేరుకున్నాడు. అయితే ఆ రాత్రిపూట ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు డాక్టర్ శశికాంత్ మద్దు, డాక్టర్ సునీల్ దాచేపల్లి ఇద్దరు ఆ వ్యక్తిని మైక్రో సర్జరీ చేసి ఆధునిక వైద్య పరికరాలతో కాలు తీసేయకుండా కాపాడారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. నుజ్జునుజ్జైన కాలును తీసివేయకుండా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మద్దు, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి స్వయంగా ఆ కాలుకు సంబంధించి మొత్తం 4 సర్జరీలు నిర్వహించి విజయవంతంగా అతనికి కాలు పోకుండా అందరిలాగా నడిచే విధంగా వారు కృషి చేశారు. యశోద హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య పరికరాలతో ఆధునిక వైద్యం అందించి మరింత మందికి భరోసాగా నిలిచారన్నారు. ఈరోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడడానికి కారణం ఏమిటంటే 2020 అక్టోబర్ మన కరోనా ఫస్ట్ వేవ్ ఎండింగ్ టైంలో మనకి ఇక్కడ దోనకొండ ఏరియాలో కాలుకి యాక్సిడెంట్ అయ్యి సివియర్గా కాలు నుజ్జు అయిపోయింది. ఎవరికంటే మన ఈ వెస్లీ అనే మన పేషెంట్ ఈయనకి కాలు నుజ్జు అయిపోయింది. సో అప్పటికప్పుడు గుంటూరుకి వెళ్ళారు, వేరే చోట్లకి వెళ్ళారు. అక్కడంతా కూడా కాలు బాగా నలిగిపోయింది, దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వీలు లేదు అని కాలు యాంపిటేషన్ అంటే తీసేస్తామని చెప్పి డిసైడ్ చేశారు. సో వెస్లీకి సంహౌ ఆయనకి ఆ ట్రీట్మెంట్ ఎందుకో హీ డిడ్ నాట్ లైక్, ఆయన కాలు తీసేయడం ఆయనకి నచ్చలేదు. సో ఈ మైక్రో సర్జరీ టెక్నిక్స్ యూజ్ చేసి ఆయనకి ఎక్కడైతే ఈ బోన్ ఎక్స్పోజ్ అయిందో, ఎక్కడైతే మోకాల దగ్గర లిగమెంట్స్ అవన్నీ ఎక్స్పోజ్ అయినాయో, ఎక్కడైతే చర్మం డిఫెక్ట్ ఉందో అక్కడంతా కూడా ఈ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేశాం. సో ఇలా మల్టిపుల్ సర్జరీస్ చేసి ఆయన కాలు తీసేయాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు తనకు తాను చక్కగా నడవగలిగిన పరిస్థితి తీసుకొచ్చాం. సో పీక్ కరోనా టైంలో మనము ఈ ఎటువంటి ఆటంకం లేకుండా ఈయనకి సక్సెస్ఫుల్గా వెస్లీకి మనము సర్జరీ చేయగలుగుతాం. అదొక ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. నేను 2020 అక్టోబర్లో చిన్న ఫంక్షన్ నిమిత్తము మా ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు దొనకొండ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. జరిగిన టైంలో ఏంటంటే రోడ్డు మీద ఎవరు లేరు, దాదాపు 2 hours 3 hours అంతే. ఈ కాలు అనేది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది, ఇరిగిపోయి ఒక నరం మీదనే జస్ట్ అలా ఉందన్నమాట. ఒక 3 hours 5 hours అయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది, తీసుకొచ్చారు. ఫస్ట్ నర్సరాపేట అలా తీసుకెళ్లారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ చేద్దామన్నారు. ఆ నైట్ అంతా ఉంచేసి తెల్లారిన తర్వాత లేదు కాలు తీసేయాల్సిందే అని చెప్పేసారు. నేను లోపల థియేటర్లో కూడా ఉన్నాను, కానీ కాలు తీసేయాలనేసరికి మళ్ళీ నా మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్ కోసమని మళ్ళీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే 2 days అయింది. దాదాపు 1 day దాటిన తర్వాత సెకండ్ డే మళ్ళీ లేదు హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి ఆన్ ది వేలో కూడా కామినేని హాస్పిటల్ అలా పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడైనా గ్యారంటీ ఇవ్వాల, చెప్పలేము ఏదైనా జరగచ్చు, తీసేయాలంటే తీసేయాల్సిందేను అని చెప్పేసి అన్నారు. మాకు తెలిసిన రిలేటివ్స్ ద్వారా సార్ని వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. అయితే సార్ వాళ్ళు ఏమనంటే మేము ట్రై చేస్తాము, మూమెంట్ ఉంది కదా, ఒక వేలికైన మూమెంట్ ఉంది కదా, తీసుకురండి ట్రై చేస్తామన్నారు. సారు తర్వాత సునీల్ సార్ గారు, శశికాంత్ సార్ గారు ఇద్దరు చూశారు. దాదాపు ఆ రోజు 12 hours ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. సరే ఓకే సక్సెస్ అయింది, కాలు అయితే నిలబడిందన్న హ్యాపీనెస్ అయితే ఇచ్చారు. ఇంకా సార్ దగ్గర ఉన్న మ్యాక్సిమం ఫస్ట్ నుంచి సార్ మ్యాక్సిమం సర్జరీలు, లాస్ట్లో సునీల్ సార్ అన్న అంటే బోన్స్ సంబంధించి మ్యాక్సిమం మీకు ఆడుకున్నారంటే చాలా పేషెన్స్గా ఉన్నాడు. ఎన్ని టైం ఏదైనా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో పొజిషన్ అని మాత్రం దగ్గరనే చూసుకున్నాడు సార్. నేను శశికాంత్ సార్కి చెప్తున్నాను, ఈ పొజిషన్లో ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా శశికాంత్ సార్ గారు చాలా కోఆపరేషన్ అందులో. అంటే ఎవ్రీ మంత్లో ప్రతి వారం ఎవరో ఒకళ్ళు ఈ మన చీరాల్లోని లైఫ్ హాస్పిటల్ ఉంది మన వుడ్ నగర్లో, అక్కడ ఎవ్రీ వీక్ ఒక స్పెషలిస్ట్ వస్తారు. ప్లాస్టిక్ సర్జరీ ఎవ్రీ వీక్ 4th Friday ఆర్ లాస్ట్ ఫ్రైడే 4th Friday వుడ్ నగర్లోని లైఫ్ హాస్పిటల్, చీరాల వుడ్ నగర్లోని లైఫ్ హాస్పిటల్కి మేము విజిట్ చేస్తున్నాం. ఒక వారం న్యూరాలజిస్టు, ఒక వారము ఆర్థోపెడిక్ సర్జన్, ఒక వారము యూరాలజిస్టు, ఒక వారం ప్లాస్టిక్ సర్జన్, ఒక వారం గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు. సో అట్లా వారానికి ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎవరో ఒకళ్ళు చీరాలలోని లైఫ్ హాస్పిటల్
వుడ్నగర్లోని లైఫ్ హాస్పిటల్కి విజిట్ చేస్తాం. జూలై 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వృద్ధాప్య పెన్షన్ నగదును ఒక్క రోజులోనే లబ్ధిదారులకు అందజేసే విధంగా ఒంగోలు నగరపాలక సంస్థ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. నగదును సచివాలయాలకు ఏర్పాటు చేయడం జరిగిందని, సచివాలయ సిబ్బందిని పంపిణీ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నామని రవీంద్ర తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి గతంలో లాగా కాకుండా ఈ నెలలో మాత్రం ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది అనేది ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. మన ఒంగోలు పట్టణంలో టోటల్గా 20,851 పెన్షన్లు ఉన్నాయి. అందులో 70 సచివాలయాలు 50 డివిజన్లో ఉన్నాయి. 70 సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రతి సెక్రటరీ 50 పెన్షన్లు పంచే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని మిగిలిన తక్కువగా ఉన్నటువంటి సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని కానీ ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఆ రోజు పెన్షన్ పంపిణీ పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఆదేశాల మేరకు చర్యలు అనేవి చేపట్టబడుతూ ఉన్నాయి. కాబట్టి మేము లబ్ధిదారులను కోరేది ఏంటంటే, ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు వేరే ప్రదేశంలో ఉన్నా కూడా వాళ్ళని వెంటనే పిలిపించి 1వ తారీఖు పెన్షన్ స్లిప్ ఇచ్చుకోవడానికి వాళ్ళందరూ కూడా తెలియజేయవలసింది కోరుతాను. సెక్రటరీ స్టాఫ్ను కూడా అదేవిధంగా వీళ్ళ దగ్గర లిస్టులు ఉంటాయి. ఎవరైతే మైగ్రేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు రోజే పిలిపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. ఏదైనప్పటికీ 1వ తారీఖున మొత్తం పెన్షన్లు పంపిణీ చేయడానికి. మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలను బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగారాయుడు చెరువు ఎదురుగా ఉన్న పివి నరసింహారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రశ్రేణి దేశంగా తీర్చిదిద్దేందుకు ఆయన ముందు చూపుతో చేసిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి నాయకులు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయికుమార్, పింగళి పూర్ణచంద్రరావు, అద్దంకి రంగారావు, కొండపి సుబ్బారావు, పరమాత్ముని నాగేశ్వరరావు, సూరపురాజు రాము తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో రంగారాయుడు చెరువు వద్ద గల పివి నరసింహారావు విగ్రహానికి ఆయన 103వ జయంతి సందర్భంగా, ఆ మహానుభావుడి 103వ జయంతి సందర్భంగా మాజీ ప్రధాని, భారతరత్న, బహుభాషా కోవిదుడు, స్థితప్రజ్ఞుడు, అన్ని రకాల్లో ఆయన ఆర్థికవేత్త, మంచి ఆర్థికవేత్త, అటువంటి మహానుభావుడికి బహుముఖశాలి వారి మహానుభావుడికి ఈరోజు 103వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఈరోజు ఆయనకి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానుభావుడికి ఇక్కడ రీసెంట్గానే ఈ విగ్రహం ఎక్కడా లేదు. ఈ 4-5 జిల్లాల్లో పివి నరసింహారావు గారి విగ్రహం ఈయన ఒక 3 నెలల క్రితం ఏప్రిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు గారు అలాంటి మహానుభావుడు ఈరోజు జయంతి చేసుకోవటం మన శుభోదయం. బ్రాహ్మణ సేవా సమితి తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తూ అలాంటి జాతి రత్నాన్ని ప్రతి దేశంలో కానీ అన్ని చోట్ల కూడా ఆయన జయంతి చేసుకోవాలని కోరుకుంటూ, మహిళల్లో సంభవించే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ చాపల శాంతకుమారి అవగాహన కల్పించారు. ఏపీపీడీటీ, ఏపీ జేఏసీ, అమరావతి ప్రకాశం రీజియన్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సదస్సులో శాంతకుమారి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి అమరావతి జేఏసీ ప్రకాశం రీజియన్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి అధ్యక్షత వహించారు. ఇటీవల మహిళలు ఎక్కువ శాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని శాంతకుమారి అన్నారు. చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో అనారోగ్యానికి గురవుతున్నారని, వీటిపై ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చునని పేర్కొన్నారు. శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి వ్యాక్సిన్ ఉందని, 9 నుండి 35 సంవత్సరాల లోపు వారికి దశల వారీగా వ్యాక్సినేషన్ డోసు అందించబడుతుందని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి సెల్ఫ్ చెక్ ద్వారా ముందస్తుగా క్యాన్సర్ కారకాలను కనుగొనవచ్చునని పేర్కొన్నారు. అమరావతి జేఏసీ మహిళా విభాగం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని ఏపీ జేఏసీ మహిళా విభాగం కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి పేర్కొన్నారు.
అనంతరం క్యాన్సర్పై అవగాహన కల్పించిన డాక్టర్ చాపల శాంతకుమార్ని సత్కరించారు. కార్యక్రమంలో అమరావతి జేఏసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సి తిరుపతమ్మ, దయామణి, జయమ్మ, సుమలత, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్లో అంటే మహిళల్లో వచ్చే కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఒక సదస్సు అనేసి ఏర్పాటు చేశాము. ఈ సదస్సులో మనము ఆ మహిళల్లో మనం ఎదుర్కొనే సమస్యల గురించి అంటే మెయిన్గా ఎక్కువగా వీళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే వాటిపైన మనం మాట్లాడడం జరిగింది. వీళ్ళల్లో ఎక్కువగా అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి, అలాగే మనకు బ్రెస్ట్ క్యాన్సర్స్ మనకు ఎలా మనము ముందే డిటెక్ట్ చేయాలి, అలాగే ఒవేరియన్ క్యాన్సర్స్ మనకు వ్యాక్సినేషన్ అనే డోస్ ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు వచ్చిన డౌట్స్కి మనము సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అమరావతి జేఏసీలో తాలూకా టీంని సెలెక్ట్ చేయాలని మా హైకమాండ్ వాళ్ళు చెప్పడం వల్ల మా కండక్టర్స్ అందరినీ అన్ని డిపోలు ఒంగోలు రీజియన్లో ఉన్న 5 డిపోల మహిళా కండక్టర్లందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి ఆ ఏపీ జేఏసీ అమరావతి గురించి అవగాహన కల్పించి వాళ్ళల్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని కమిటీలో మెంబర్స్గా తీసుకోవడానికి మేము ఈరోజు ఒక సదస్సు ఏర్పాటు చేశాము. ఆ సదస్సులో వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ శాంతకుమారి గారి నుండి బస్సులో మేము ఎదుర్కొంటున్న సమస్యలు, అనారోగ్య సమస్యల గురించి మేడం గారు చాలా బ్రీఫ్గా వాటికి హెల్త్ టిప్స్ చెప్పారు. అదేవిధంగా మహిళల్లో వచ్చే 2 రకాల క్యాన్సర్స్ గురించి, వాటికి వ్యాక్సిన్ గురించి ఎలా తీసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి అనే దాని గురించి మేడం డాక్టర్ గారు చాలా బ్రీఫ్గా చెప్పారు. అవన్నీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మేము తీసుకున్నాము. ఈ సమస్యలన్నిటికీ ముందుగా మహిళలు ఎవరైతే ఉద్యోగపరమైన సమస్యలు ఎవరన్నా ఉంటే వాళ్ళ సమస్యలను తీసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏపీ జేఏసీ అమరావతి తరఫున గౌరవనీయమైన పోస్టులో ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. కావున మా డిపో యూనిట్కి మా రాష్ట్ర జోనల్ నాయకురాలైన శ్రీదేవక్కకి శుభాభినందన తెలియజేస్తూ ముగిస్తాను. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పనిచేస్తున్న సంపూర్ణ అనే ఉద్యోగి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను పనిచేస్తున్న జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వేలాది రూపాయల విలువైన ఒక పెద్ద బీరువా, పుస్తకాలు భద్రపరిచే ర్యాక్ను బహుకరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి బీరువాను, ర్యాక్లను రిబ్బన్ కట్ చేసి సంపూర్ణను అభినందించారు. తమ ఉద్యోగి సంపూర్ణ తన తల్లిదండ్రులు కాళహస్తి సుబ్బారావు, నాగలమ్మ జ్ఞాపకార్థంతో ఉపయోగకరమైన బీరువా, ర్యాక్లను బహుకరించడం పట్ల అభినందించారు. మిగిలిన ఉద్యోగులు కూడా సంపూర్ణను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, విశ్రాంత ప్రిన్సిపల్ నరసింహం, సామాజిక కార్యకర్త ఆంజనేయులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మీ హుషారంతా కూడా పని మీద చూపించి ఇంకా ఎక్కువ ముందుకు చేసుకోండి మీ గ్రంథాలయం. మా నాన్నగారు కాళహస్తి సుబ్బారావు ఇక్కడ గ్రంథాలయ ఉద్యోగ పనిచేసి రిటైర్డ్ అయినారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ పేరు మీద ఇదే గ్రంథాలయ సంస్థకి రకరకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వీరు ఒక ర్యాక్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయానికి బహుకరించాను. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ ధనుంజయరావు, ఆఫీస్ సబార్డినేట్ వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సందర్భంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు ఆ ఇద్దరిని ఘనంగా సత్కరించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్, యామిని, అమ్మాజీ, రాజ్యలక్ష్మి, ఇందిరా పాల్గొని వారు అందించిన సేవలను కొనియాడారు.
అక్కడ మొక్కలు వేయాలి, ఇక్కడ మొక్కలు వేయాలి అంటే సార్ ఫస్ట్ అడ్డుపడేవారు. ఇక్కడ నా రౌండ్ కావాలి, ఇక్కడ నా 200 మీటర్స్ ట్రాక్ కావాలి, ఇక్కడ నా కోర్ట్ వస్తుంది అని. సో ఈ రకంగా ఆలోచించినా కూడా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ అన్ని కళలు ఉన్నాయి కాలేజీ గురించి, అక్కడ ఇలా కదున్నా. సో ఒక మనిషి ఎప్పుడు ఇన్ని కళలు ఉంటాయి అంటే when we involve in that and when we love that institution. సో ఇది నాకు చెందింది అనే ఒక బిలాంగింగ్నెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం ఇవన్నీ కూడా. 50 ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక పాఠశాల అది. వేలాది మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ పాఠశాలకి దక్కుతుంది. డాక్టర్లు, కలెక్టర్లు, గొప్ప రాజకీయవేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఆ పాఠశాలది. అటువంటి పాఠశాల నేడు మోగపోయింది. గణగణమంటూ మోగే బడిగంట ఆగిపోయింది. విశాలమైన క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతి గదులు, పచ్చని చెట్లు, నెమళ్ళులా గెంతులేసి విద్యార్థులు రాక మౌనంగా రోధిస్తుంది. అదే ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో గల సెయింట్ తెరిసా ఉన్నత పాఠశాల. ప్రాథమిక పాఠశాలలు తమ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యం నడపడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసి అర్ధాంతరంగా మూసివేయడంతో ఆ పాఠశాలని నమ్ముకున్న నిరుపేద తల్లిదండ్రుల బిడ్డలు ఎటుపోవాలో దిక్కుతోచక బిక్కముఖం వేస్తున్నారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన పాఠశాల మూసివేయడం పట్ల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఆలోచించి పాఠశాలను తిరిగి పునః ప్రారంభించాలని కోరుతున్నారు. నగరం నడిబొడ్డులోని పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్న సెయింట్ తెరేసా ప్రైవేటు ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మూతపడింది. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎయిడెడ్ పాఠశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా జీవో జారీ చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయమని అధికారులను ఆదేశించడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో సెయింట్ తెరేసా యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా తమ పాఠశాలను మూసివేయడానికే కఠిన నిర్ణయం తీసుకుంది. తడువుగా పాఠశాలను మూసివేయడంతో అందులో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యాశాఖ నగరంలోని పలు పాఠశాలలో సర్దుబాటు చేసింది. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వారికి నచ్చిన పాఠశాలల్లో టీసీలు ఇచ్చి అడ్మిషన్లు చేయించింది. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలను నమ్ముకున్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కొత్త కూరగాయల మార్కెట్, ఇస్లాంపేట, గోపాల్ నగర్, బలరాం కాలనీ తదితర ప్రాంతాలకు సెయింట్ తెరేసా పాఠశాల దగ్గరగా ఉండటంతో విశాలమైన క్రీడా ప్రాంగణం, తరగతి గదులు, ఉత్తమ విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉండటం ఇప్పటి వరకు వారికి ఏ కష్టం తెలిసి రాలేదు. అకస్మాత్తుగా సెయింట్ తెరేసా పాఠశాల యాజమాన్యం పాఠశాలను మూసివేయడానికి నిర్ణయించడంతో పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని తిరిగి పాఠశాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడో తెలియని పాఠశాలలో తమ పిల్లలు ఎలా ఇమడగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు అంత దూరాన ఉన్న స్కూళ్లకు వెళ్లేందుకు ఆటో ఖర్చులు కూడా ఎలా పెట్టుకోగలమని, రెక్కాడితే గానీ డొక్కాడని తమలాంటి వారికి ఇది చాలా కష్టతరమైన నిర్ణయం అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తమపై దయ ఉంచి మేము చదివేటప్పుడు 1200, 1300 మంది ఉండేవాళ్ళం సార్. ఆ రోజుల్లో సీట్ రావాలంటే ఎక్కడా లేదు. గవర్నమెంట్ స్కూల్లో అంత మరి పెద్ద స్కూల్ ఇదే. ఇప్పుడు ఈ ఏరియా మొత్తంలో ఎక్కడ ఇంత పెద్ద స్కూల్ ఎక్కడా లేదు. సరే క్రమేణా ప్రైవేట్ స్కూల్లో వచ్చి ఇక్కడ తగ్గారు. సరే ఇక్కడ ఉన్న పిల్లకాయలంతా పేదోళ్ళే, ఒక్కళ్ళు కూడా ఎంత ఉన్నోళ్ళు కాదు, ఉద్యోగస్తుల పిల్లకాయలు కాదు. అంతా పని చేసుకొని ఆటోలు తోలుకునే వాళ్ళు పిల్లకాయలు. ఇలాంటి పిల్లకాయలు ఇప్పుడు పోయి ఎస్ఎంలో చేరు, రామ్నగర్ అంటే రామ్నగర్ పోవాలంటే ఆటోకు రోజుకి 20 రూపాయలు, రాను 40, నెలకి ఎంత అవుతుంది? అలా వాళ్ళు ఉంటే ఆ స్కూల్లో ఫీజు కట్టుకొని ప్రైవేట్ స్కూల్లో చేరరా? ఏదో చేయాలి అని చెప్పి ఇలాంటి చేశారు. ఇప్పుడు మా పిల్లకాయలు ఉన్నారు, రామ్నగర్ బొమ్మంటే మేము ఆడిపోతాం. వీళ్ళని అడిగితే టీసీలు తీసుకోండి, యాజమాన్యం వద్దన్నారు అన్నారు. అదేంటంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు, మాకేం తెలుసు యాజమాన్యం అడగండి అంటారు. బాధే కదా సార్. ఇప్పుడు మీరు ఆలోచించండి,
ఇక్కడ బలరాం కాలనీ దగ్గర నుంచి మున్సిపల్ హై స్కూల్ దాకా ఇంత పెద్ద స్కూల్ కానీ ఇంత గ్రౌండ్ ఉన్న స్కూల్ ఎక్కడన్నా ఉందా? మీరు ఆలోచించండి. పీవీఆర్ నుంచి కానీ ఇటు రైల్వే స్టేషన్ దాకా ఇంత పెద్ద స్కూలు గవర్నమెంట్గా ప్రైవేట్ వాళ్ళకి కూడా లేదు. ఇంత గవర్నమెంట్ స్కూల్ని సేవాదర్పంగా పెట్టి ఈరోజు మూసేయటం అది న్యాయం కాదు కదా. చదువు బాగానే ఇప్పుడు ఒక్కొక్కరు 9-10 చదువుతున్నారు పిల్లలు. ఇప్పుడు దూరం వెళ్ళాలికి వాళ్ళకి టీచర్లు ఇచ్చారు, కొత్తగా చేరి పిల్లలు వాళ్ళకి ఎట్టే ఉండేళ్ళకి బళ్ళకి వెళ్ళకుండా మధ్యలో వచ్చేస్తున్నారు. అలవాటు అయింది. అదేమో కొత్త బళ్ళు అయినాయి వేరే చోట. వాళ్ళేమో అడగమంటే మాకు ఈ బడే కావాలని వచ్చేస్తున్నారు. సార్ మేము అడగలేదు. 4 రోజులు పోతే బళ్ళు పెడితే మళ్ళీ తెచ్చుకుంటాము, బళ్ళు పోకుండా ఉండాలి అంతలోకి ఆడని చేర్పించుకున్నాము. ఆ స్టేషన్ దగ్గర ఏమేమంట ఆడ తీసుకెళ్ళారు, వీళ్ళ తీసుకెళ్ళి ఆడ చేర్పించారు. ఆడ కొత్త గుండెలకి పిల్లలు మధ్యలో నుంచి వచ్చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఏడకు పంపించాలని ఉంది. సడన్గా వాళ్ళు పోయిన సంవత్సరం తీసేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. మాకు ఇవి పిల్లలకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పక్క స్కూల్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇక్కడ టీచర్లు అలవాటు ఇవి టీచింగ్ ఒక రకంగా ఉండి అక్కడ ఒకలా ఉండి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా ఇక్కడ పెడితే పిల్లలు మాకు కొద్దిగా దగ్గరగా ఉంది, కొద్దిగా పిల్లలు బాగా అలవాటు అయినారు కాబట్టి స్కూల్ వాతావరణం చాలా బాగుంది కాబట్టి ఇక్కడే పంపిద్దాం అనుకుంటున్నాము. కానీ పిల్లలు కొద్దిగా అక్కడ ఇబ్బంది పడుతున్నాం ఆలోచిస్తున్నాము. మళ్ళీ వాళ్ళు తెలిస్తే ఇక్కడే జాయిన్ చేస్తాం చూస్తున్నాము. అడిగితే కొత్త వాళ్ళు ఉన్నసరికి చదవడం ఇబ్బందిగా ఉంది. ముందే చెప్పారు. కొంచెం బాధగా అనిపిస్తుంది. అక్కడైతే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ అంటే చాలా అలవాటు అయ్యి ఉన్నాము. అక్కడికి వెళ్ళేసరికి టెన్షన్ ఎక్కువ వచ్చేసి పీవీఆర్ గర్ల్స్ అక్కడికి వెళ్ళేసరికి టెన్షన్ ఎక్కువైపోయి అందరూ చదువుతున్నారు, మేమేమో చదవలేకపోతే. ఇక్కడ అనుకో టీచర్స్ని ఏం క్వశ్చన్ చెప్పినా మేము అయితే అడుగుతాం డౌట్స్. అక్కడైతే అడగలేకపోతున్నాం, టెన్షన్ ఎక్కువ వచ్చేసి అడగలేకపోతున్నాం. అదే ఇక్కడ తీసేసి అక్కడికి వెళ్తున్నాం కదా 10th. అదే కొంచెం సఫర్ అవుతున్నాము. అక్కడ ఏ సెక్షన్ బి సెక్షన్ 2 ఉన్నారు, చాలా మందిని అంటారు. వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, మేము చూస్తే వెనకబడిపోతున్నాం. అదే ఇక్కడైతే ధైర్యంగా అడగడానికి. ఇక్కడైతే ముందు బాగా అలవాటైంది మాకు 10th చదవడానికి మొత్తం. అంటే అక్కడికి వెళ్తే సడన్గా మాకు స్టడీస్ ఇబ్బంది అవి అన్నీ అట్లా ఇబ్బందిగా ఉంది. అక్కడైతే ఈ స్కూల్ తెరిస్తే ఇంకా ఇక్కడైతే కొంచెం బాగుంటుంది. తెరవాలని అనుకుంటున్నాం. మేము నవభర్త హాల్ దగ్గర ఉంటాం. అక్కడి నుంచి ఇప్పుడు బలరాం కాలనీ నుంచి కేశరాజుగుంట నుంచి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మారాలంటే ధైర్యంగా వెళ్ళలేరు కదా. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళలేరు కదా సార్. ఏంటంటే ఇది మేము కష్టపడి మేము నిర్మించుకున్నాం స్కూల్, మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. మేము ఇప్పుడు మారాలంటే సడన్గా అంటే ఎట్లా మారుతారు సార్? ఇప్పుడు వాళ్ళని అక్కడ నుంచి అక్కడ మార్చాలంటే ఇప్పుడు ధైర్యంగా అక్కడికి వెళ్ళలేరుగా పిల్లలు. ఇదంటే దగ్గరగా ఉంది, వస్తున్నారు, ఉంటున్నారు. ఇప్పుడు మాట్లాడాలంటే అంటే మారుతారు చెప్పండి? మాకు ఈ స్కూల్ కావాలి, మేము డెవలప్ చేసుకున్నాం కదా స్కూల్ని, మాకు ఇప్పుడు కావాలి కదా స్కూల్. ఇది అడుగుతున్నాము, మాకేం ఇది చెప్పట్లేదు. ఇప్పుడు స్కూల్ అయితే మార్చడం అయితే కుదిరేది కాదు. ఇప్పుడు పిల్లలందరూ కేశరాజుగుంట బలరాం కాలనీ భరత కాలనీ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సడన్గా అటు ఇటు వెళ్ళమంటే వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు ధైర్యంగా? మా పిల్లలు మా చిన్నపిల్లలు సార్, 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ అంతే. అందుకు ఇప్పుడు మా చెల్లెలు చదివింది ఇక్కడ నేను చదువుకున్నాను సార్, 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఆ స్కూల్ ఈ స్కూల్ 10th నుంచి చదువుకొని ఇప్పుడు ఐటీఐ చేశాను, ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్నాను. మా చెల్లెలు ఇక్కడే చదివింది, మా అక్క కొడుకు ఇక్కడే చదువుకున్నాము. స్కూల్ అంతా మేమే డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మారిపోయింది అంటే ఇక్కడ నుంచి ధైర్యంగా వచ్చేవాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ దగ్గర నుంచి రావాలంటే వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడున్న సరౌండింగ్స్ ఏరియాలన్నింటిలో దగ్గరగా ఉండి ఉన్నత విద్యను అందించగలిగే ఏకైక సంస్థ సెయింట్ తెరేసా హై స్కూల్. అట్లాంటిది ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే వీళ్ళు ఈ ఎయిడెడ్ స్కూల్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం వల్ల ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఈ పేద విద్యార్థులు కానీ విద్య కోసం ఎత్తుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విద్య ఎక్కడ దొరికిద్ది? ఇప్పుడు దూరాబోరాలు పోయి చదువుకోవాలంటే వాళ్ళని కాచిపెట్టుకున్న తల్లిదండ్రులు కానీ వాళ్ళు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ పిల్లకాయలని దూరాబోరాలు స్కూల్కి పంపించాలన్నా సాయంత్రానికి తీసుకొని రావాలన్నా ఈరోజు ఉండే పరిస్థితులు కాదవి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు పేదవాడి దగ్గర నుంచి విద్యను లాక్కోవడం లాంటిది ఈ ఎయిడెడ్ స్కూల్ని గవర్నమెంట్ పరం చేయడం. ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో ఉన్న సెయింట్ తెరేసా హై స్కూలు స్థాపించి దాదాపు 50 ఏళ్ల పైనే గడిచింది. అటువంటిది ఆల్ ఆఫ్ సడన్
ఈ పాఠశాలను మూసేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం మరొకసారి పునరాలోచించి ఈ సెయింట్ తెరేసా హై స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారి భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. అలాగే మంచి క్రీడా ప్రాంగణం కూడా ఉంది, అన్ని సౌకర్యాలు ఈ స్కూల్లో ఉన్నాయి. అటువంటి పాఠశాల ఒకసారిగా మూతపడడంతో విద్యార్థులు చాలా దిగులు పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. వెంటనే ఈ స్కూలు యాజమాన్యం ఆలోచించి ఈ పునఃప్రారంభించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ నెల 21, 22, 23 తేదీలలో మహాత్మా గాంధీ ఇండోర్ స్టేడియం ఆవరణలో జరిగిన ఓపెన్ నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారని ప్రకాశం జిల్లా కార్యదర్శి మాస్టర్ షేక్ అబ్దుల్ సలాం తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను టీం కోచ్గా వ్యవహరించిన పి అఖిల్ను క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజేశ్వరి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు అభినందించారు. కార్యక్రమంలో తాయిక్వాండో జిల్లా ప్రెసిడెంట్ ఉన్నం వీరస్వామి, సెపక్ తక్రా కోచ్ శ్రీనివాసులు, బాక్సింగ్ కోచ్ వేణు, బాస్కెట్బాల్ కోచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. Okay. నా పేరు బి లక్ష్మి అక్షరశ్రీ, కందుకూరులో చదువుకుంటున్నాను. టైక్వాండో 3rd ఓపెన్ నేషనల్స్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇదివరకే నేను 2 నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. ఇది నా 3rd నేషనల్స్. నేను నెక్స్ట్ మంత్ జరగబోయే జూనియర్ స్టేట్లో ఇంకా నేషనల్స్లో కూడా మెడల్ సాధిస్తానని ఆశిస్తాను. నేను ఫ్యూచర్లో సివిల్స్ రాసి ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను. మా పేరెంట్స్ ఇంకా మా సార్ వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. దీనివల్ల నేను సాధించగలిగాను. అయితే మన జిల్లా నుంచి ఈ నెల 21 నుంచి 23 వరకు సేలంలో జరిగిన 3వ ఓపెన్ నేషనల్ ఛాంపియన్షిప్లో మన జిల్లా క్రీడాకారులు మన రాష్ట్రానికి 5 మెడల్స్ సాధించడం జరిగింది. 4 బ్రాంజ్ మెడలు, 1 సిల్వర్ మెడలు. గతంలో కూడా తాయిక్వాండో నుంచి అంతర్జాతీయ అంతర్జాతీయ మెడల్స్ తీసిన క్రీడాకారులు కూడా ఉన్నారు, జాతీయ క్రీడల్లో మెడల్ తీసిన వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో కూడా మన తాయిక్వాండో జిల్లా నుంచి మన తాయిక్వాండో క్రీడాకారులు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ ఆడాలని, గత చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు ఇది చేసినందుకు వీళ్ళకి అభినందిస్తున్నాం మెడల్స్ తీసిందని. ఈ నెల 21 నుంచి 23 వరకు సేలంలో జరిగిన తాయిక్వాండో నేషనల్స్లో ఉమ్మడి ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ కందుకూరు అనేది మనకి నెల్లూరు జిల్లాకి వెళ్ళినప్పటికీ ఈ గేమ్ మాత్రం ఉమ్మడి ప్రకాశం డిస్టిక్ తరఫున పార్టిసిపేషన్ చేశారు. కానీ అద్భుతమైన నేషనల్స్లో ఇన్ని మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. వీరు భవిష్యత్తులో ఇంటర్నేషనల్స్కి వెళ్ళాలని కోరుకుంటూ మనం ఆశిస్తున్నటువంటి ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించాలని, వీళ్ళకి ఇప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇవ్వాలని మన సలాం గారిని కోరుకుంటున్నాను. మెడల్స్ గెలుచుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిలో అహర్నిశలు కృషి చేసి మరో తిరుమలగా రూపుదిద్దుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆలయ ప్రధాన ధర్మకర్తలి మండలి ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు హైదరాబాద్లోని తమ గృహంలో స్వర్గస్థులయ్యారు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు లభించాలని, తమ పాదాల చెంతకు చేర్చుకోవాలని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నామని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన జ్వాలా రామారావు సంస్మరణ సభలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిపురం మల్లికార్జునరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, నూనె రామాంజనేయులు, దనిశెట్టి రామానాయుడు,
రాము నాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ముఖ్యంగా మేము శ్రీగిరి కమిటీ ఆలయ కమిటీ ధర్మకర్త ఆలూరి జ్వాలా రామారావు గారి పరంపదించినారు. నిన్న హైదరాబాద్ వారి స్వగృహంలో దాన్ని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనమైన నివాళులు మా శ్రీగిరి గిరి ప్రదర్శన కమిటీ తరఫున సభ్యులందరము విశ్వ హిందూ పరిషత్తు కార్యాలయం నుండి వాళ్ళు జిల్లా కమిటీ, టౌన్ కమిటీ అందరూ పాల్గొని ఘనమైన నివాళులు అర్పించారు. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మనం అందరం కలిసింది కారణం ఏంటంటే శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్మరణ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మనకి శ్రీగిరి దేవస్థానం ధర్మకర్త ఆలూరి జ్వాలా రామారావు గారు నిన్న ఉదయం 10 గంటలకు వారి స్వగృహంలో హైదరాబాదులో స్వర్గస్థులైనారు. వారికి వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం వారి దేవాలయం అంటే వారు ధర్మకర్తలుగా ఉన్నటువంటి దేవాలయంలో మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున. అలాగే పౌర్ణమికి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కొన్ని బంధాలు మంచినీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి రంగు, రుచి, రూపం ఉండకపోయినా జీవితానికి ఎంతో విలువైనవి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.